పెళ్లికి ఒప్పుకోలేదని బాలికను చంపేశాడు మేనబావ. హైదరాబాద్ ముషీరాబాద్లో ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన బాలిక తల్లిదండ్రులతో కలిసి బౌద్ధనగర్లో ఉంటోంది. మేనత్త కొడుకు ఉమాశంకర్ ఆమె ఇంటికెళ్లాడు. పవిత్రతతో తనకు పెళ్లి చేయాలంటూ బాలిక పేరెంట్స్తో గొడవకు దిగాడు. అయితే అతడి ప్రవర్తన సరిగా లేదంటూ అందుకు ఒప్పుకోలేదు. దాంతో రెచ్చిపోయిన నిందితుడు వంటగదిలో ఉన్న కత్తితో బాలికపై దాడి చేశాడు. పొట్ట, మెడ, ఛాతీ భాగంలో ఇష్టానుసారంగా పొడి చేశాడు. తీవ్ర గాయాలతో బాలిక అక్కడికక్కడే కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించేలోపే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు ఉమాశంకర్ పరారీలో ఉండడంతో అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. పెళ్లి కొప్పుకోలేదని బాలికను చంపేశాడు మేనబావ. దీనికి సంబంధించి మరింత అప్డేట్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఏం జరిగింది అసలు? ముషీరాబాద్ లోని బౌద్ధ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలిక పవిత్రని అతి కిరాతకంగా మేనబావ అయిన ఉమాశంకర్ కిరాతకంగా చంపేయడం జరిగింది. పవిత్రతో పెళ్లి చేయాలని చెప్పి ఉమాశంకర్ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. అయితే పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అక్కడే ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొని ఆమె మెడని ఒకసారి పూర్తిగా కూల్చివేయడం జరిగింది. అక్కడి నుంచి ఆ బాలిక కింద పడిన వెంటనే ఆ ఒంటి పైన కూడా పూర్తిగా పొలవడంతోటి ఆమె అక్కడికి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఉమాశంకర్ పారిపోవడం జరిగింది. అయితే ఆ బాలికని ఆసుపత్రికి తీసుకువెళ్లామన్నప్పుడు చనిపోయి ఉండడంతో వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతానికి ఉమాశంకర్ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వీళ్ళు కొంతకాలం నుంచి కూడా బౌద్ధనగర్ లో ఉంటున్నారు, కార్మికులుగా పనిచేస్తున్నారు. అదే ఉమాశంకర్ కూడా కార్మికులుగానే పనిచేస్తున్నాడు. వీళ్ళు వాళ్ళ ఉదయం కూడా వచ్చేసి ఇంత గొడవ చేసి పవిత్రతో పెళ్లి చేయాలని చెప్పి గొడవ చేయడంతో ఈ ఘాతకాన్ని పాల్పడి ఆ తర్వాత పారిపోయాడు. ప్రస్తుతానికి ఉమాశంకర్ కోసం భావిస్తున్నారు. ఆల్ రైట్ రమేష్.